సింపతి స్టార్ తిరుగుతున్నారంటూ కొత్త కామెంట్ చేస్తున్నారు జనసేన నాయకులు. ఒక్కసారి ఒక్క నిమిషం, ఎవరు సింపతి స్టార్ అంటే ఎవరు మీకు తెలియదు ఏముందండి? 2011 ఎన్నికలప్పుడు 2011లో ఎప్పుడైతే ఆయన మీద కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈడీ కేసులు సిబిఐ కేసులు అని చెప్పేసి ఆయన లక్షల కోట్లు ఎట్లా దోచుకున్నాడని చెప్పి ఇప్పుడు ఒక తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ దోషో లేకపోతే ఆ ముద్దాయో ఆ వ్యక్తినో ఎవరైనా సరే ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది. నీకు అంత అన్యోపదేశంగా ఒక 5 ఏళ్ల కాలంలో 10 లక్షల కోట్లు ఎట్లా వచ్చిందని చెప్పేసి ఆ రోజు ఆయన మీద కేసులు పెట్టేసి ఆయన అరెస్ట్ చేస్తే 2011 ఏమంటే నిజాలు మాట్లాడండి, 2011 ఎన్నికల్లో తండ్రి చనిపోయాడు అని చెప్పేసి ఎన్నికల్లోకి వెళ్ళిపోయిన సింపతి స్టార్ ఎవరండి? 2014 ఎన్నికల్లో నేను జైల్లో నేను చెప్పకూడదన్నానని చెప్పి జైల్లో నన్ను ఇట్లా పెట్టేశారని చెప్పేసి జైల్లో ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి ఒక్క అవకాశం ఉండమని చెప్పేసి వెళ్ళినటువంటి సింపతి స్టార్ ఎవరండి? అదే విధంగా 2019 ఎన్నికల్లో మా బాబాయ్ అత్యంత కిరాతకంగా పాశవికంగా మా బాబాయ్ని హత్య చేశారని చెప్పేసి హత్య చేశారని చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద నిందన మోపినటువంటి రియల్ హీరో ఆ సింపతి స్టార్ ఎవరండి? 2024 ఎన్నికల్లో ఏ కార్డు తీసుకోబోతున్నారు సార్? సింపతి కోసం ఏ కార్డు వాడుతున్నారు? 2024 ఎన్నికల్లో మీరు వాడబోయే సింపతి ఏంటండి? ఏ కార్డు వాడబోతున్నారు? పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ టచ్ చేయమనండి ఫస్ట్. అంటే ఎందుకంటే వాళ్ళందరూ కాపులందరినీ అసెంబ్లీ గేట్ వైఎస్ఆర్సీపీ జాగీరా, వైసీపీ జాగీరా, అసెంబ్లీ గేట్ టచ్ చేయమంటారు నారాయణమూర్తి గారు. కరెక్ట్ కాదు కదా అది. అసెంబ్లీ గేట్ టచ్ చేయకపోవడానికి మీరెవరు కదా? 2019 చేయలేదు కదా, చేయలేదు. 100 కోట్లు ఖర్చు పెట్టి చేయలేదు, అది అందరికీ తెలిసిందే. 100 కోట్ల రూపాయల గాజువాకలో భీమవరంలో ఏరులై పారించి చేయలేదన్న మాట రాష్ట్ర ప్రజలు అందరూ తెలిసిందే. అది 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 కొత్తగా తప్పించుకొని పారిపోవడానికి ఎదుర్కొనే చాకులు, ఓడిపోయిన దానికి గౌరవాధ్యక్షురాలుగా పనిచేసినటువంటి విజయలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా పనిచేసినటువంటి విజయలక్ష్మి మీ నాయకుడి తల్లి విశాఖపట్నంలో ఏం జరిగిందంటే విశాఖపట్నంలో చీకొట్టారు విశాఖపట్నంలో. నువ్వు ఎందుకు చేయలేకపోయావన్నా? కన్న తల్లి మీ సొంత తల్లిని గెలిపించుకోలేకపోయాడు. మీరు మళ్ళీ మాట్లాడతారు ఎందుకో? సొంత తల్లిని గెలిపించుకోలేకపోయారు. చేత కాదు, ప్రజల అభిమానాన్ని చూడకుండా మీకు చేత కాదు కాబట్టి ఓడిపోయాడు. దానికి మళ్ళీ నేను వాళ్ళు డబ్బులు పంచారు, మందు పంచారు, నువ్వు ఎందుకు నువ్వు ప్రజాస్వామ్యంలో వాడుకొని మీరు ఇది జరిగిందని చెప్పలేదు నువ్వు? ఎందుకంటే నీకు చేత కాదు కాబట్టి. రఫీ గారు ఇక్కడే జనసేన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని సింపతి స్టార్ అంటున్నారు, వైసీపీ నాయకులు ఆయన రియల్ స్టార్ అంటున్నారు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు రియల్ స్టారా సింపతి స్టారా? అలాగే ఇక్కడ పాయింట్ ఏంటంటే పాపం విజయలక్ష్మి గారు ఒక్కసారైనా పార్లమెంట్ చూద్దాం, నేను అసెంబ్లీ ఎలాగో చూశాను మా ఆయన చనిపోయిన తర్వాత, పార్లమెంటులో కూడా వెళ్తే నా జన్మ ధన్యం అయిపోద్దని చెప్పేసి విశాఖపట్నంలో పోటీ చేశారు. పెద్ద ఎత్తున ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ పాపం పార్లమెంట్ వైపుకి గేటు తాకాలనుకుందాము, పార్లమెంటు తాకాలనుకుంది. తర్వాత వాళ్ళ అబ్బాయి ఏమైనా రాజ్యసభ సీట్లు తెలుసు కదా, రాజ్యసభ సీట్లు అమ్ముకున్నాడు. తల్లికి వచ్చుగా నారాయణమూర్తి గారు తప్పే ఉంది. నారాయణమూర్తి గారు విశాఖపట్నం ఏమైనా తేరగా ఉందా? ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడో పోటీ చేసి గెలవాలి అనుకోవడమే తప్పు. ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడో ఆగండి నారాయణమూర్తి గారు ఆగండి. రాయలసీమలో బోలెడు అవకాశాలు ఉన్నాయి కదా, ఆగండి దయచేసి ఆగండి.